శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అశోక మణికంఠారెడ్డి. మేము ఉండేది రాజమండ్రి సమీపంలో ఉన్న అనపర్తి గ్రామంలో. మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూడొచ్చు, శ్రీవాస్తు అండ్ ఆస్ట్రాలజీ అని కొట్టగానే మా స్వగృహం యొక్క లొకేషన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంటి వద్దకు వచ్చేవారు ఉంటే ముందుగా ఫోన్ చేసి మాత్రమే రావాలను. ఇక ఈనాటి వీడియో చూసినట్లయితే ప్రాణాలు హరించేటటువంటి వీధిపోటు, దానికి సంరక్షణగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి చర్చించబోతున్నాం. ఇదివరకే నేను ఒక వీడియో చేయడం జరిగింది, వీధిపోటుకి సంబంధించిన వీడియో. దానికి రెమెడీ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా నేను చూసినటువంటి వీడియో కూడా తీయడం జరిగింది. ఆ రెమెడీ వీడియో చూపిస్తూ మరొక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డది అనే విషయాన్ని ఇదివరకే మనం చర్చించుకున్నాం. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ కార్డు ద్వారా చూడొచ్చు, లేదంటే బ్రీఫ్గా ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియో అంటే ఏ వాస్తు వీడియో చూసినప్పుడైనా సరే మనకి బేసిక్ అవగాహన అయితే ఉండాలండి. మనం రెగ్యులర్గా చెప్పుకునేదే దిక్కుల గురించి అవగాహన ఉండాలి. ఇది వచ్చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి దిక్కుల మీద అవగాహన ఉంటే ఏ వాస్తు వీడియో అయినా మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇకపోతే మంచి వీధిపోట్లు, చెడ్డ వీధిపోట్లు గురించి వీడియో ఆల్రెడీ చేసాము. ఇక ఇక్కడికి వచ్చినట్లయితే తూర్పు ఆగ్నేయం చెడ్డది, ఉత్తర వాయువ్యం చెడ్డది, దక్షిణ నైరుతి చెడ్డది, పడమర నైరుతి చెడ్డది, తూర్పు ఆగ్నేయం కూడా చెడ్డదండి. ఇలా ఈ 4 వీధిపోట్లు అనేటటువంటివి చెడ్డవి. ఈ వీధిపోటు యొక్క ప్రభావం ఆగ్నేయం అయితే ఒక విధంగా ఉంటుంది, వాయువ్యం అయితే ఒక విధంగా ఉంటుంది, నైరుతి అనేసరికి మనకి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రియల్ కేస్ స్టడీలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ గృహానికి దక్షిణం అంతా వీధిపోటు తగులుతుందండి. ఇది కొత్త గృహం అండి. కొత్త గృహానికి కూడా దక్షిణాన వీధి చూపు తగులుతుంది టెంపరీగా. అంటే దక్షిణాన వేరే ఒకరి స్థలం ఉంది, అక్కడ ఆవులకు శాల, పశువుల శాల ఉంది అడ్డుగా. ప్రస్తుతానికి వాళ్ళు నిర్మించుకున్న తర్వాత ఈ ఇంటికైతే ఎటువంటి దోషం ఉండదు. టెంపరీగా వీరు ఏం చేశారంటే కాంపౌండ్ వాల్ కన్నా ఎత్తుగా ఒక ఎత్తైనటువంటి కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా ఇంకొక గోడ అయితే నిర్మించారండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే వీధిపోటు తగిలినంత ముక్క వరకు కూడా కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా కాంపౌండ్ వాళ్ళ కన్నా ఎత్తుగా మనం గోడ నిర్మించుకుంటామో ఆ వీధిలో వచ్చేటటువంటి వారి చూపు కానీ, దృష్టి కానీ, వీధిపోటు కానీ, వీధి షోలు కానీ, పేరేదేమైనా సరే ఆ గోడ అనేది మనకి శ్రీరామ రక్ష వలె పనిచేస్తుందండి. మనకి ఈ విధంగా గోడ నిర్మించినప్పుడు 90% మనకి రెమెడీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఇలా నైరుతి వీధిపోటు, అది పడమర నైరుతి అయినా దక్షిణ నైరుతి అయినా, ఈ వీధిపోటు ఎంత వెడల్పు అయితే ఉందో ఈ వీధికి అనుగుణంగా, అంటే ఇక్కడ గృహాలు ఉంటాయి కదండి, ఇక్కడ గృహాలు కానీ, ఇక్కడ గృహాలు కానీ ఇలా ఉంటాయి కదా, ఈ గృహాల పారుగా లైన్ లాగేమనుకోండి, ఎక్కడ వరకు తగులుతుందో అక్కడ వరకు మన యొక్క ఇంటి కాంపౌండ్ వాల్ ఇదనుకోండి, దీనికి టచ్ కాకుండా వేరొక గోడ, ఈ గ్రీన్ కలర్ మార్క్ చేశాను కదా, ఈ మార్క్ చేసినంత వెడల్పులో ఎత్తుగా కాంపౌండ్ వాల్ కన్నా ఎత్తుగా ఎప్పుడైతే మనం గోడ నిర్మించుకుంటామో దానికి రెమెడీ జరుగుతుందండి. ఇక్కడ కూడా అంతేండి, పడమర నైరుతి కూడా ఒక గోడ నిర్మిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతేండి, వాయవ్యంలో కూడా ఒక గోడ నిర్మిస్తే సరిపోతుంది, ఆగ్నేయంలో కూడా ఒక గోడ నిర్మిస్తే సరిపోతుంది. కేవలం గోడ ఒకటే నిర్మించాలా అంటే, గోడ ఉట్టిగా నిర్మించే కన్నా మనం ఆ గోడ మీదకి దృష్టి వెళ్ళాలంటే ఏదో ఒకటి అమర్చడం ఇంకా మంచిది. ఇక్కడ కలర్ఫుల్గా వీళ్ళు పెయింటింగ్స్ అయితే వేయించారు, లేదనుకోండి అద్దాలు ఏర్పాటు చేయొచ్చు ఆ గోడకి, లేదంటే దేవుడి యొక్క ప్రతిమ ఏర్పాటు చేయొచ్చు, రోజు పూజ చేసేవారైతే వినాయకుడి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా మనం వీధిపోటు నుంచి సంరక్షణ పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక్కడ ఈ గోడకు సంబంధించి అదేవిధంగా తిరుపతి సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా సరే గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి మేస్త్రి ఈయన, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఈయన పేరు, ఫోన్ నెంబరు కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఎవరికైనా సరౌండింగ్స్లో అవసరం అయితే ఈయన్ని కాంటాక్ట్ చేయవచ్చు. చాలా అద్భుతంగా అయితే కొలతలు కానీ, ఫినిషింగ్ కానీ చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఇదైతే ప్రమోషన్ కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. కేవలం ఆయన రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేనైతే డిస్ప్లే చేస్తున్నాను. ఎవరికైనా సరే తిప్పిరెడ్డి గారి పల్లె, లేదంటే
తిరుపతి సరౌండింగ్ ఏరియాస్లో ఎవరికైనా మీకు మేస్త్రి అవసరం అయినట్లయితే ఈయనైతే సంప్రదించవచ్చు. ఇక ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.